నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మోడ్రన్ లైఫ్లో కూడా మన పాత ఆధ్యాత్మిక సంప్రదాయాలు మనల్ని ఎంత బలంగా ప్రభావితం చేస్తున్నాయో కదా? ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. ఇంట్లో చాలా ఏకాంతంగా నియమనిష్టలతో చేసుకునే వ్రతాల దగ్గర్నుంచి వేలాది మంది భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రాల వరకు మన తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక మూలాలను ఈ ఎక్స్ప్లెయినర్లో విశ్లేషిద్దాం. ఇక ఈనాటి మన టాపిక్స్ ఏంటంటే, మన కష్టాలకు ఆధ్యాత్మిక పరిష్కారాలు ఎలా ఉంటాయి, సప్త శనివార వ్రతం ఎలా చేయాలి, దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటి, ఆ తర్వాత నేరుగా తెలంగాణలోని దక్షిణ కాశీ అనబడే వేములవాడకు వెళ్దాం. అక్కడి టెంపుల్ ట్రెడిషన్స్, ఫైనల్గా వేములవాడ భీమకవి వారసత్వం గురించి ఒక లుక్ వేద్దాం. ముందుగా మొదటి అంశం, మన రెగ్యులర్ లైఫ్ ప్రాబ్లమ్స్కి దైవ జోక్యాన్ని, ఆధ్యాత్మిక పరిష్కారాలను ఎలా వెతుకుంటామనేది చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. ఆధునిక కాలంలో మనం ఫేస్ చేసే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, వీటికి వందలేళ్ల క్రితం నాటి ప్రాచీన గ్రంథాల్లో నిజంగానే సొల్యూషన్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్తున్నాయి మన పురాణాలు. ఇక్కడ మనకు రెండు విభిన్నమైన విధానాలు కనిపిస్తాయి. అంటే ఒకవైపు మన ఇంట్లో మనం మాత్రమే చేసుకునే ఏకాంత ఉపవాస దీక్షలు, ఇంకోవైపు బయటకి వెళ్లి వేలాది మంది భక్తులతో కలిసి సామూహికంగా చేసుకునే పండుగ వాతావరణం. ఈ రెండు మన ఆధ్యాత్మికతకున్న రెండు అద్భుతమైన పార్శ్వాలు. సరే, ఇప్పుడు రెండో అంశంలోకి వద్దాం. సాక్షాత్తు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేసిన ఒక పవర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్ గృహవ్రతం గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. జనరల్గా నవగ్రహాలలో శని ప్రభావమనగానే చాలామంది భయపడుతుంటారు, రైట్? ఏలినాటి శని, అష్టమ శని వల్లే వచ్చే ఇబ్బందులు కానీ, కంటిన్యూస్గా వేధించే హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నవాళ్లకు ఈ సప్త శనివార వ్రతం ఒక అద్భుతమైన మార్గమని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర నక్షత్రాల వారికి ఇది ఇంకా స్పెషల్ అని చెబుతారు. అయితే ఒక్క విషయం, ఇది అలా క్యాజువల్గా చేసే వ్రతం కాదండి. 7 వారాల పాటు చాలా కఠినమైన నియమాలు ఫాలో అవ్వాలి. ఉదయం 4 గంటలకే, అంటే కరెక్ట్గా బ్రహ్మముహూర్తంలో నిద్రలేవటం. పురుషులైతే 7 వారాల పాటు క్షవరం చేసుకోకపోవటం. ఇక మధ్యాహ్నం భోజనం పూర్తిగా మానేసి ఉపవాసముండటం. ఉదయం చిమ్మిలి, సాయంత్రం 7 శనగపిండి లడ్డులు దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. చూసారుగా, దేవుడి పట్ల మనకున్న ఏకాగ్రతకు ఇది అక్షరాలా ఒక అగ్నిపరీక్ష. ఇక మూడో అంశం, ఇంత కఠినమైన నియమాలు అసలు ఎందుకు వచ్చాయి, ఎలా పుట్టాయి, దీని వెనుకున్న ఆ పౌరాణిక నేపథ్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం చూస్తే ఇదొక ఆసక్తికరమైన కథ. ఒకసారి ఒక జ్యోతిష్యుడు ఒక బ్రాహ్మణ దంపతులను కలిసి ఆ భర్తకు చాలా క్రూరమైన శనిదోషముందని, దానివల్ల అపమృత్యువు కలుగుతుందని వార్నింగ్ ఇస్తాడు. ఆ ప్రాణగండం నుంచి తప్పించుకోవాలంటే స్వచ్ఛమైన మనస్సుతో ఈ 7 శనివారాల వ్రతం చెయ్యక తప్పదని ఖచ్చితంగా చెప్తాడు. అప్పుడు వాళ్లు భక్తితో ప్రాణం పెట్టి ఆ వ్రతం చేశారు. అప్పుడేమైందో తెలుసా? సాక్షాత్తూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారే దిగివచ్చి ఆ భర్త ప్రాణాలను కాపాడారు. అంతేకాదు, భవిష్యత్తులో ఎవరైతే ఈ 7 వారాల వ్రతాన్ని నిష్ఠతో పూర్తి చేస్తారో వాళ్లందరికీ తన ప్రొటెక్షన్ ఎప్పటికీ ఉంటుందని స్వామివారు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారు. ఇక నాలుగో అంశం, ఇప్పటిదాకా ఇంట్లో చేసుకునే పర్సనల్ వ్రతం గురించి చూశాం కదా. ఇప్పుడు మన ప్రయాణాన్ని ఒక పూజా గది నుంచి లక్షలాది మంది భక్తులతో మారుమోగిపోయే తెలంగాణలోని అద్భుతమైన చారిత్రక పుణ్యక్షేత్రం వైపు మళ్లిద్దాం. అందరూ ఎంతో ఆప్యాయంగా రాజన్న అని పిలుచుకునే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. చాళుక్యుల కాలంనాటి కట్టడం కేవలం ఒక టెంపుల్ మాత్రమే కాదు, ఇది తెలంగాణ నిర్మాణ శైలికి, ఆధ్యాత్మిక వైభవానికి ఒక సజీవ సాక్ష్యం. ఈ దేవుని సన్నిధికి నిజంగానే చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడొక విశిష్టత ఉంది. సాధారణంగా శివాలయాలు, వైష్ణవాలయాలు వేర్వేరుగా ఉంటాయి కదా, కాని వేములవాడలో అలా కాదు. ఇక్కడ శైవ, వైష్ణవ సంప్రదాయాలు రెండూ సమానంగా పూజలందుకుంటాయి. అందుకే ఈ అద్భుతమైన సమన్వయానికి ప్రతీకగా దీనిని హరిహర క్షేత్రం అని భక్తితో పిలుచుకుంటారు. ఐదో అంశం, నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా వెలుగుందే ఈ ఆలయం అసలు ప్రతిరోజూ ఎలా పనిచేస్తుందో, అక్కడి సంప్రదాయాలు ఏంటో ఇప్పుడొక లుక్ వేద్దాం. ఇది వింటే మీరాశ్చర్యపోతారు.
ఉదయం సరిగ్గా 4 గంటలకే స్వామివారి మేలుకొలుపుతో మొదలయ్యే సందడి, సుప్రభాత సేవ, సర్వదర్శనాలతో రోజంతా నిర్విరామంగా సాగుతూనే ఉంటుంది. రాత్రి 10:20కి ఆలయం మూసివేసే వరకు ఈ ప్రాసెస్ అంతా ఎంత ఆర్గనైజ్డ్గా జరుగుతుందో చూస్తే అక్కడి వాళ్ల అలుపెరగని శ్రమను, భక్తిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక్కడ మనల్ని థ్రిల్ చేసే మరో పాయింటుంది. ఒకే చోట ఒకవైపు శివుడు, విష్ణువు, ఆంజనేయస్వామిలాంటి హిందూ దేవుళ్ళాలయాలుంటే కరెక్ట్గా అదే టెంపుల్ ప్రాంగణంలో ఒక దర్గా కూడా ఉంటుంది. బహుశా మన దేశంలోనే ఇలాంటి దృశ్యం చాలా అరుదు. భిన్న మతాల మధ్య ఉండే ఇంతటి గొప్ప సామరస్యం వేములవాడకే సొంతం. ఇక ఈ క్షేత్రానికి పరిమితమైన కొన్ని ప్రత్యేక ఆచారాలున్నాయి. అందులో ఫేమస్ కోడెమొక్కు. తమ కోరికలు తీర్చమని భక్తులు ఒక కోడె దూడను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ధర్మగుండం. చారిత్రక నమ్మకం ప్రకారం రాజనరేంద్ర మహారాజుకు సాక్షాత్తు శివలింగం దొరికిందిక్కడే. అందుకే ఈ కోనేరులో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక మనం చివరి అంశానికి వచ్చేశాం. ఈ అద్భుతమైన ఆలయ నగరంతో ముడిపడి ఉన్న ఒక గొప్ప సాహిత్య వారసత్వం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయనే ప్రఖ్యాత వేములవాడ భీమకవి. ఆయన అమోఘమైన వాక్పటుత్వానికి, ఎదురులేని శాపాలకు పెట్టింది పేరు. రణశూరుడైన వేములవాడ భీమకవి శాపం ఎన్నడైనా వృధా అవుతుందా అన్నాయన మాటలు ఈ ప్రాంతపు పురాణాల్లో సాహిత్యం ఎంత లోతుగా పెనవేసుకుపోయిందో మనకు స్పష్టంగా చెబుతుంది. మనం చూశాం కదా, ఇంట్లో ఆచరించే వ్రతాలు కావచ్చు, వేలాది మందితో వెళ్లే జాతరలు కావచ్చు, పురాణాలు, అచంచలమైన విశ్వాసం, స్థానిక సాహిత్యం ఇవన్నీ కలిసి ప్రాచీన కాలం నాటి ఆచారాలను నేటికి ఎలా సజీవంగా ఉంచుతున్నాయో ఇదంతా చూశాక ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగులుతుంది. కాలం ఎంత మారుతున్నా, ఆధునికత ఎంత పెరుగుతున్నా, మనిషి అంతరంగానికి నిజమైన ప్రశాంతతనిచ్చేది ఈ నమ్మకమేనా? మీరేమంటారు? ఆలోచించండి.